బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడిని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. జర్నలిస్టులతో పాటు అయ్యప్ప భక్తులు ప్రజలు టీవీ9కి మద్దతుగా నిలబడ్డారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మోహన్ బాబు రౌడీయిజంపై నల్గొండ జర్నలిస్టులు ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. హైదరాబాద్లో టీవీ9 ప్రతినిధి రంజిత్పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ తీవ్రంగా నల్లగొండలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా సమాజం కోసం పనిచేసేటువంటి జర్నలిస్టుల పట్ల దాడులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు సీరియస్గా ఖండిస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కుటుంబంలో జరిగినటువంటి గొడవను వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు వెళ్ళినటువంటి టీవీ9 ప్రతినిధి రంజిత్పై మైక్ తీసుకొని దారుణంగా కొట్టడాన్ని మాత్రం అందరూ కూడా ఖండిస్తున్నారు. వెంటనే ఈ మోహన్ బాబు వెంటనే బేషరతుగా మీడియాకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జర్నలిస్టులు అయితే ఈ నిరసన ప్రదర్శన కూడా కొనసాగిస్తున్నాం. మనం చూడొచ్చు ప్రస్తుతం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేస్తున్న జర్నలిస్టులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, టీవీ9 ప్రతినిధిపై మోహన్ బాబు దాడిని ఎట్లా వస్తున్నారు మీరు? మోహన్ బాబు ఫ్యామిలీ వ్యక్తిగత విషయాలపై కవరేజ్కి వెళ్ళినటువంటి టీవీ9 ప్రతినిధిపై దాడి చేయడం అనేది టీడబ్ల్యూఏ జిల్లా కమిటీ పక్షాన ఖండిస్తున్నాము. ఇది హేయమైన చర్య. ఒక వివేకమైనటువంటి వయస్సు మీద పడిన వ్యక్తి, సమాజానికి ఆదర్శవంతంగా ఉండవలసిన వ్యక్తి ఈ విధంగా మీడియాపై దాడి చేయడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఇది జర్నలిస్టు ముక్త ఖండంతో ఖండిస్తున్నాము. నల్లగొండ జిల్లా పరివర్తన ఇది వెంటనే క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ నిరసన ప్రదర్శనలు అయితే కొనసాగుతున్నాయి. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్ట్ యూనియన్ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా టీవీ9 ప్రతినిధి రంజిత్పై మోహన్ బాబు దాడిని ఎట్లా వస్తారు మీరు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల పైన అతను అహంకారపూరితమైనటువంటి వాతావరణం, అహంకారంతో దాడులు నిర్వహించారు. ఇది కావాలని కక్ష కట్టుకునే మీడియా పైన ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టడం అనేది ఏమైనటువంటి చర్య? ప్రభుత్వం వెంటనే అతన్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించి కఠినమైనటువంటి శిక్షలు పెట్టి అతని పైన చర్య తీసుకోవాలని టీడబ్ల్యూఐజేయు తరఫున నల్గొండ శాఖ కోరుతుంది. అంటే చాలాసార్లు కూడా గతంలో సినీ రంగానికి చెందిన ప్రముఖులు చాలామంది కూడా మీడియాపై దాడి చేశారు. ఇది కూడా మామూలుగానే జరుగుతుంది. భవిష్యత్తులో పోరాటం ఎలా ఉండబోతుంది? దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకుపోవడానికి టీడబ్ల్యూఐజేయు చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ఒక నల్గొండే కాకుండా రాష్ట్ర వ్యాప్తం మొత్తంలో కూడా ఉద్యమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం వెంటనే ఇతని పైన చర్య తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయాలనేటువంటిది మా రాష్ట్ర కమిటీ ఆ పిలుపు ఉంది. ఆ పిలుపు మేరకు దీన్ని సీరియస్గా తీసుకొని ఉద్యమం చేపట్టడానికి నల్గొండ జిల్లా శాఖ తరఫున కూడా నల్గొండలో కూడా ఉద్యమం చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మొత్తం మీద మోహన్ బాబు చేసినటువంటి దాడిని మాత్రం జర్నలిస్ట్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. బేషరతుగా వెంటనే మీడియాకు క్షమాపణ చెప్పాలి, వెంటనే పోలీసులు అతను అరెస్ట్ చేయాలని కూడా జర్నలిస్ట్ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రెస్ క్లబ్లు కూడా యూనియన్లు కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన పట్టణాల్లో కూడా ఈ ప్రదర్శనలు అయితే కొనసాగుతున్నాయి. వెంటనే మీడియాకు బేషరతుగా మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి, అలాగే వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని నల్గొండ జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ9 నల్గొండ. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.